బ్యాక్ టు న్యూస్. భానుడి భగభగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఈ ఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. జూన్ 1 లోనే కేరళ తీరాన్ని నైరుతి తాకే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ. మరోవైపు 2 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. సుర్రుమంటున్న సమ్మర్ నుంచి రిలీఫ్ దొరకనుంది. భానుడి భగభగ నుంచి జనం రిలీఫ్ కానున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ ఏడాది రుతుపవనాలు కూడా త్వరగా వస్తాయని అంచనా వేస్తోంది. ఈ నెల 19వ తేదీ వరకు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే నెల 1వ తేదీలోగా నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది సానుకూల పరిణామమని అంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. అయితే రుతుపవనాలు కేరళకు ఇన్ టైం చేరాలంటే అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలి. వాటి ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం గాని వాయుగుండం గాని ఏర్పడకూడదు. అలా ఏర్పడితే నైరుతి రాకను ఆలస్యం చేస్తాయి. ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు వాతావరణ నిపుణులు. మరికొన్ని రోజులైతే స్పష్టత వస్తుందని అంటున్నారు. గతేడాది మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. కానీ ప్రతికూల పరిస్థితులతో ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి. ఇంకో వారం రోజులు అయితే గానీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అంశంపై క్లారిటీ రాలేమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో గాలివాన, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, శ్రీ సత్యసాయి బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు మానిటర్ చూసినప్పటికీ మే 3వ వారంలో అండమాన్ నికోబార్ ప్రాంతాల్లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పెదప మనకు ఈ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో స్ట్రెంగ్త్, అట్లాగే ఈ నైరుతి పవనాలు ఏవైతే ఉన్నాయో ఈ సమోలి జెట్ అవ్వచ్చు, అవి కూడా స్ట్రెంగ్త్ ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్నాము. సో కేరళ తీరాన్ని జూన్ నెలలో ఫస్ట్ వీక్ అవ్వచ్చు, సెకండ్ వీక్ అవ్వచ్చు ఈ తాకే అవకాశం. మనకి ఈరోజు తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్ కోస్ట్లో, ఉత్తర ఆంధ్రప్రదేశ్లోనే మనకి ఒక వర్షం సూచన అనేది ఉంటుంది. పల్నాడు నుంచి మొదలుకొని శ్రీకాకుళం వరకు కూడాను అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటున్నాయి. అయితే ఈరోజు నార్త్ క్యాప్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు పరిస్థితి. రానున్న 3 రోజులు కూడాను ఏంటంటే ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడాను వేడి ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది.